నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా ఏ1ఏ, నువ్వు ఏ1ఏ. ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి వచ్చి ఉతికి ఆరేస్తా, అట్లానే కచ్చ తీసుకుంటా. ఏమొద్దు ఆడోళ్ళ పాపం నీ భార్య ఒక్కదేనా పాపమ్మా, బ్యాటరీ లేని నా కొడుక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి. మాట్లాడతావా? రక్తం చుక్కలేదు నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరు ఇప్పుడు దమ్ముంటే. ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు, ఆ రోజే ఉండాల్సింది. నీకు ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏడున్నో మాకే తెలియదు, ఏడున్నారో మాకే తెలియదు. జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, రోడ్లేకి రాణిస్తారని. ఎందుకు రానియాలా? ఎందుకు రానియాలా? వేరే చెప్తారు కార్యకర్తలకు, నో మోర్ బౌండ్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే, మనం అందరం కార్యకర్తలను ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు? ఎందుకు రాణిస్తారు? ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నదులు చేయించుకుంటారు, అన్నీ. నేనైతే కార్యకర్తలు కోరుతాను, మన పెద్దవాళ్ళు చెప్పరు, వాళ్ళు ఏదో ఎందుకు చేయాలా అనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు. నేను కార్యకర్తలనే అడుగుతాను, నో మోర్ బండ్స్ బై వైఎస్ఆర్. నేను తప్పు చెప్తాను, ఉప్పు చెప్తాను, క్షమించు పెద్ద అయినా మా సీఎం గారు క్షమించండి. మీరు ఇంకా పాతకాలం మంచి ఇప్పుడు ఉంటే అదే. ఎంత అవసరపడ్డారు సార్ అందరూ. నో మోర్ బౌండ్ బై వైఎస్ఆర్. కార్యకర్తలు చెప్తాను, ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. ఏవే నీచంగా మాట్లాడుతారు అందరినీ, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాల గురించి మాట్లాడుతారండి. ఈ అబ్బా ఈ రోజు వచ్చిందండి నీకు. మీ హిస్టరీ చెప్తే చాలా అందరూ ఇంట్లో మీ ఊర్లో అడుగు, ఎవరో వ్యక్తి గారు చెప్తారు, చెప్పురా అడుగురా, ఇంకా చాలా చెప్పకుండా మానుకోరా.